పర్యావరణవేత్తలకి, వన ప్రేమికులకి, ప్రజలకి, ప్రభుత్వానికి అందరికీ నా యొక్క పర్యావరణ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ పదిలంగా ఉంటేనే జీవకోటికి జీవనాధారం. మానవ మనుగడకు వృక్ష సంపద అవసరం. దాన్ని వన సంపదను సృష్టించి పచ్చదనాన్ని పెంచే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ప్రతి బాలబాలికల మీద, ప్రతి వృద్ధులు మీద ఉన్నది. మేము పెద్ద మనుషులేనాం, ఏం చేయలేము అనుకోకూడదు. ఒక చెట్టును సాది రక్షించాలి. అదే విజయోత్సవంగా భావించాలి. అదే ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఒక మంచి పని చేసినట్టుగా భావించి ఆ చెట్ల పెంపకాన్ని దైవ కార్యక్రమంగా తీసుకుంటూనే ఇదంతా చేయగలుగుతారు. చెట్టుకి మనిషికి ఈ సంబంధం ఉండాలి. సీతారామాంజనేయ బంధం ఉండాలి. అట్లా ఉంటేనే చెట్టు బతకగలిగింది. కాబట్టి చెట్ల పెంపకం ఆషామాషి తమాషా పని కాదు. మట్టి అంటే పని అసలే కాదు. ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5 వస్తుంది. పర్యావరణాన్ని కాపాడాలని, ఎప్పుడు నీడని ఆశ్రయిస్తున్న మనిషి నీడను సృష్టించే ప్రక్రియ చెట్టు నాటడం మర్చిపోతా ఉండు. చెట్టు నాటటం చెట్లను పెంచుట శ్రేష్టమని, ఇది మానవ జాతికి రక్షణని నేను చదివిన జీవిత పాఠం. చెట్ల పెంపకాన్ని ముఖ్యంగా నేను చెప్పేది అదే. చెట్ల పెంపకాన్ని దైవ కార్యక్రమంగా భావించాలి. దేవుడి పూజగా. చెట్టును మించిన దైవం కలదే ధరలు అంట. దైవ పూజకి వెళ్ళాలంటే వృక్షమాతను దర్శించాలి. పండ్లు పూలు కోసుకోవాలి. వాటిని ప్రసాదించేది వృక్షమాత. కాబట్టిగా చెట్టు కూడా దైవమే. ప్రకృతిలో నేనున్నానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశంలో. సమయం కూడా దైవ సమానమే. సమయం కూడా దైవమే. సమయాన్ని రక్షించుకుంటే చెట్టు పెరిగింది. కాబట్టిగా చెట్లు కూడా దైవమే, సమయము దైవమే, ప్రకృతి దైవ సంభూతం. ప్రకృతి పరిరక్షణ కూడా దైవ సంభూతంగా వెచ్చాలి. చెట్లను పెంచుట శ్రేష్టమని, ఇది మానవ జాతికి రక్షణని నేను చదివిన జీవిత పాఠం. నీటిలో నా చేప ఉంటే గాలం వేసి తీసినట్లు, పుడమలో నా పందు ఉంది మొక్కనాటి వెలికిది. నీళ్ళల్లో చేప ఉంటే గాలం వేసి తీస్తాం. భూమిలో పండు ఫలం ఉంది, దాన్ని మనం మొక్కలే గాలం వేసి బయటికి తీయాలి. ఉత్తగా ఉంటే ఉత్తగానే ఉంటది. విత్తనము, సమయము, భూమి నీ సద్వినియోగం చేసుకుంటే పర్యావరణం పదిలమవుతుంది. విత్తనాన్ని ఉత్తగా పోనీయకూడదు. ఇప్పుడు నేను ఈ సంవత్సరం రెడ్ చాండీలు విత్తనాలు 16,000 విత్తనాలు సేకరించాను. గణేశ్వరం, తనికెళ్ళ వెళ్ళి సేకరించిన. ఇవన్నీ సాగర్ కెనాల్కి నాటాలి. వీటిని పశువులు, మేకలు తినవు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. పనిచేసినా చేయకుండా ఆకలి తప్పదు. ఆకలి తీరే చెట్లు నేయాలంట. అల్లనేరేడు చెట్లు, పనస చెట్లు, పల వృక్షాలు వేస్తూ పల వృక్షాల మధ్యన మిశ్రమ పంటగా నువ్వు ఏ మొక్క వేసినా ఆ మొక్కకి మీటర్ ఎడంగా శ్రీగంధం, ఎర్రచందనం వేయాలంట. ప్రకృతి పరిరక్షణకి అవి ఆదాయాన్ని ఇస్తాయి, వన సంపదను ఇస్తాయి. వన సంపద మన సంపద అన్నారు. చెట్లు ప్రకృతికి మెట్లు అన్నారు. మరి గానుగ చెట్లు, గుల్మోహరు వేస్తే పచ్చదనమే కానీ ఫలసాయం ఉండదు. పచ్చదనంతో పాటుగా ఫలసాయం కూడా ఇవ్వాలి. ఏ చెట్టుకైనా అదే రక్షణ, ఏ చెట్టుకైనా అదే చాకిరి,
ఏ చెట్టుకైనా నీళ్లు పోయాలి, ఏ చెట్టుకైనా రక్షణ చేయాలి. మరి అదే మంచి చెట్టు వేస్తే మంచిది కదా. ఉద్యోగాలలో ఐఏఎస్ ఉద్యోగం గొప్పది కాబట్టి మొక్కలలో ఐఏఎస్ మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం నాటుతా ఉన్నా. సాగర్ కెనాల్కి 7 కిలోమీటర్లు ముత్తగూడెం బ్రిడ్జి కాడి నుంచి ఖమ్మం ఏటి లాకల కాడికి 7 కిలోమీటర్లకి 5,000 గుంటలు తీసిన. 5,000 గుంటలు తీసిన. సాయంత్రం నీళ్లు పోసి వస్తా గుంట తీసే కాడ ఫస్ట్ ఆడ గ్రానైట్ రాళ్ళు వేస్తా, గుర్తు అది ముగ్గు పోసినట్టు 4 మీటర్లకు ఒక పాదు. ఆ రాళ్ల కాడ నీళ్లు పోస్తా పొద్దుకాడ. తెల్లం దాకా నాంతాయి. పొద్దున్నే పోయి తవ్వుతా, గుంట తీస్తా. అట్లా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ దాకా రాళ్ళు వేసిన. డిసెంబర్ కాడి నుంచి గుంటలు తీసిన. మొన్న మే నెల వరకు నీళ్లు పోసి భూమి నానబెట్టి గీసిన. వాటికి మొత్తం శ్రీగంధం చెట్లు వేయాలనేది నా అభిష్టం. గ్రామ పంచాయతీ వారు గానుగ మొక్కలు, గుల్మోహరు ఏదో వేస్తారు. వాటి పక్కన నేను శ్రీగంధం వేస్తా. ఇప్పుడు బైపాస్ రోడ్డుకి 6,000 మొక్కలు వేసిన 3 ఏళ్ల క్రితం. పూతకొచ్చినాయి. అవి నాకు చారెడు గింజలు ఇస్తే చాలు. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే మొక్కలు వేస్తా ఉన్నాం. వెనకమార్లు అనేది నా చిన్నప్పుడు నేను చదువుకుంటేప్పుడు పెద్ద పెద్ద ఆసాములకి దొడ్డి నిండా పశువులు ఉంటాయి, గొడ్లు. అయితే గొడ్లు ఉంటే ఏంటికి అవి అరకన్న దున్నాలే, పాలన్నీ ఇవ్వాలి. అరకన్న దున్నది పాలు ఎందుకు రా కోత కమ్మంటారు. అట్లనే చెట్టు అని ఉన్నప్పుడు అది ఫలసాయాన్ని ఇవ్వాలి, పండ్లు కాయలని ఇవ్వాలి తినటానికి. లేదా రెవెన్యూ డబ్బులు వచ్చే మొక్కలు, వన సంపదనిచ్చేయనే కావాలి. అందుకోసమే శ్రీగంధం ఎర్రచందనం వేస్తా ఉన్నా. ఈ సంవత్సరం ఇంకా వేయాలి. 16,000 గింజలు సేకరించిన. దిర్శన గింజలు, ఈ విత్తనాలు సేకరించిన. ఈ చల్లాలు దిర్శన ఇలాంటి 4 డబ్బాలు వేరినా. నిలబోతావా? అలాంటి 4 డబ్బాలు వేరినా. గానుకాయలు వేస్తా. అయితే పచ్చదనం కోసం నిద్ర కన్నేరు, గానుగ విత్తనాలు వేస్తా. అవి పశువులు, మేకలు దిర్శన. ఇవి మంచి గుడ్లు, మేకలు జనం దిర్శన కిందరి సేకరించిన. ఇవి రెడ్ శాండిల్, ఎర్రచందనం విత్తనాలు. అయితే అవి నా సొంత భూమి కాదు, నేను కొట్టుకునేది కాదు, అమ్ముకునేది కాదు. చరిత్ర ఉండాలనేది నాకు. అయితే నా పనే ఒక సబ్జెక్ట్ కావాలి. సమాజానికి చేసి చూపించాలి. మనం నెత్తిని ఎవరు పెట్టుకొని ఆరవలసిన పని లేదు. మనం చేస్తూ ఉంటే చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చూసి నేర్చుకునేవాడే విజ్ఞానవంతుడు. చూసి నేర్చుకుంటారు. ప్రభుత్వం కూడా వేస్ట్ భూములలో ఎర్రచందనం, శ్రీగంధం విత్తనాలు చల్లి చెట్లు పెంచాలనేది నా అభిమతం. అవి బడ్జెట్ వనాలు. మా ఊరు కాడ 70 ఎకరాలలో చల్లిన ఎర్రచందనం 10 ఏళ్ల క్రితం. అవి పెరుగుతూనే ఉన్నాయి. వన సంపద వస్తుంది. ప్రకృతి ప్రతి గింజని దానికి జీవం ఒప్పించాలి, మొలకెత్తించాలి. విత్తనాన్ని ఆగం చేయకూడదు. విత్తనం ఆగం చేస్తే మనకేముంది? చెట్లు ఎలా వస్తుంది? విత్తనాన్ని ఆగం చేయొద్దు. ప్రతి విత్తనాన్ని మొలేసుకోవాలి. చింతగింజలు సేకరించిన. రామకోటి లాంటిదే వృక్షకోటి. రామ అని రాస్తే మోక్షం వస్తుంది అంటారు. మోక్షం మాట దేవుడు ఎరుగని రామ అంటూ రాజ్యంలో మొక్కలు నాటాలి. వెనకమార్ల రామదండని వచ్చేది, అఖండ దీపం వచ్చేది. భజన చేస్తూ ఆ అఖండ దీపాన్ని ఊళ్ళో నిద్ర చేయలేరు, ఇంకొక ఊరికి తీసుకుపోతారు. అట్లనే మొక్కలు నాటేదాన్ని కూడా ఒక పండగగా తీసుకుంటే బాగు. సమాజానికి తీసుకుపోవాలన్నది. ఈ ఊరి ప్రజలపై ఇంకొక ఊళ్ళో మొక్కలు నాటాలి.
నాటితే వాళ్ళు రాగానే వీళ్ళు పోయి ఇంకొక ఊళ్ళో నాటాలి. అట్లా అఖండ దీపం లాగా అట్లా పర్యావరణం ప్రబలిద్ది అనేది నా ఆశ. ఒక దైవ కార్యక్రమంగా మొక్కలు నాటాలి. మొక్కలను ప్రేమించుమన్నా చెట్లు వన్నవి పెంచుమన్నా చెట్లు వంటి అడవి కాదు చెట్లు వంటి ప్రణవాజి బిచ్చి ప్రణదాతలండు పండ్లు పూలు గట్టి కల్ప నీడ తోడ ఔషధవన మూల్చెలసగి జీవకోటికి జీవమసగే జీవదాతలండు ఇట్టి చెట్లను కొట్టకండు చెట్లు కొట్టుట కట్టి పెట్టి చెట్లు పెంచుట చేపట్టవలను సకల సంపద చెట్ల యందే దేశ ప్రగతి ప్రజల భుక్తి వనములంది చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకు మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనములు సృష్టించవలను ప్రకృతి మాతకు హాని కలుగని దారిలో పయనించవలను వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలను ఆ ప్రగతిని సాధించవలను మొక్క నాటుట నేర్వకుంటే చెట్లు పెంచుట చేపట్టకుంటే వన సంపద ఎలా చేకూరునోయి వన సంపద అన్నది లేని నాడు దేశమే గతి బాగుపడును పండు లేక పలుము లేక ఈ శిరోమణి ప్రజలు ఉంటే ఈ దేశమే రీతి బాగుపడును. గురజాడ అప్పారావు గారు దేశభక్తి గేయాన్ని పర్యావరణంగా మలిచనం. ఇక వేమన్న గారు అన్నారు, తల్లిదండ్రుల యందు ధైర్యన పుత్రుండు పుట్ట నేల వాడు ఇట్ట నేల పుట్టలో నచ్చది పుట్టదా గిట్టతా అన్నాడు ఆ మహనీయుడు. దాన్ని పర్యావరణంగా మలిచనం. మనిషి ఈ మహిళన పుట్టినందుకు కాను పుడములోన మొక్క నాటి పెంచడేని కలుగ నేటికి తల్లులా కడుపు చేటు అడవిలోన కోతి అది పుట్టదా గిట్టదా అన్న. అయితే మనం విజ్ఞానవంతులం. 46 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికే మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానం భగవంతుడు ఇచ్చిండు. కాబట్టిగా భగవంతుడు మనకి ప్రసాదించిన ఈ మానవ జన్మని భావితరాలకి వన సంపదను సృష్టించేటందుకు మన వయసు మన రెక్కల కష్టం దానం చేయాలి అంటే చెట్లు పెంచాలి. శ్రమదానం ద్వారా ఇక్కడ చెట్టేస్తే నాకేమొస్తుంది అనుకోకూడదు. నేను ఎక్కడైనా ఒక చెట్టేసి పెంచితే అంతరిక్షంలోకి రాకెట్ను పంపితే అది సక్సెస్ అయితే ఆ శాస్త్రజ్ఞుడు ఎంత ఆనందపడతాడో ఆ మొక్క బతికిస్తే అంత ఆనందపడతా నేను. నాకు అదే అనిపిస్తుంది. మనం సెల్ ఫోన్లు కనిపెట్టలేం, రేడియోలు కనిపెట్టలేం, టీవీలు కనిపెట్టలేం, ఒక మొక్క నాటి పెంచలేమా? ఇది ఒక పెద్ద చదువా? దీనికోసం పెద్ద గ్రంథాలు చదవాలా అనిపిస్తుంది. లాస్ట్లో ఒక మాట చెప్పాను, అయిపోయిందా? పర్యావరణం గురించి ఏం చేయాలంటే ఇప్పుడు ఇదివరకు 20-30 ఏళ్ల క్రితం ఏడ విత్తనం చల్లినా కూడా రోడ్ల మట్టి మొలిసి బతికే బట్ట కట్టింది. ఇప్పుడు ఊరు ఉందంటే ఊరు బయట కిలోమీటర్ పొడుగున అంత వ్యర్థాలు వేస్తారు. ప్లాస్టిక్, చెరుకు దంటు, కొబ్బరి బొండాలు, కోళ్ల వ్యర్థాలు. వాటికి నిప్పు పెడితే చెట్లు మాడిపోతా ఉన్నాయి. అది వచ్చింది. చెట్టు నాటటం అట్టునని పురాతన వృక్షాలు కూడా కాలిపోతా ఉన్నాయి. అదే నా బాధ. దానికోసం పరిష్కారం అందరూ ఆలోచించి అందరికీ చెట్లంటే దైవంగా అనే భావన రావాలి. చెట్టును చంపితే పాపం కలిగిద్ది, చెట్టుంటే క్షేమం అనుకునే భావన రావాలి. ఏడ చెట్టేసినా బతకట్లేదు. రైతులు కూడా కంచకాలికి నిప్పు పెట్టి కాలబెడితే వేసిన చెట్లు కూడా కాలిపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చు పెట్టిన పైసలు కూడా బూడిదైపోతా ఉన్నాయి. కాబట్టి అందరూ చెట్లని దైవ సంభూతంగా చూడాలి. చెట్టే దైవం, చెట్టే దైవం. చెట్లను దేవుళ్ళగా చూసి చెట్ల రక్షణకి అందరూ గ్రీన్ మాల్ వేయాలి. అందరూ గ్రీన్ మాల్ వేయాలి.